అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. 22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. దైవజనమా, యావత్ ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట ఇద్దరు నిలవబడ్డారు. ఒకతను బందిపోటు బరబ్బా, ప్రసిద్ధి చెందిన ఖైదీ, అల్లరి జనంతో చేరి ఇశ్రాయేలు దేశంలో అల్లరి రేపిన ఒక నేరస్తుడు. ఒక మాటలో చెప్పాలంటే ఒక భయంకరమైన ఉగ్రవాది, తీవ్రవాది. అతడు నరహంతకుడు అని బైబిల్లో రాయబడి ఉంది. బరబ్బా ఇటువైపు నిలవబడ్డాడు. పరిశుద్ధతకు మారుపేరైన యేసుక్రీస్తు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమని సాత్వికం నేర్పే యేసుక్రీస్తు, వినయ విధేయతలకు మంచితనానికి మారుపేరుగా ఉన్న యేసుక్రీస్తు ఇటువైపు నిలవబడ్డాడు. అడుగుతున్నాడు పిలాతు, ఇశ్రాయేలు సర్వ సమాజమా, ఈ ఇద్దరిలో మీకు ఎవరు కావాలి? బందిపోటు బరబ్బా కావాలా? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీకు కావాలా? మిమ్మల్ని అడిగితే మీరు అంటారు, అసలు ఇదేం ప్రశ్న అన్న? ఆ బరబ్బా ఎవడు? అడు బందిపోతాడు. ఈయన దేవుడు. ఆ బరబ్బా ఎవరు? అల్లరి జనంతో తిరిగినవాడు, పట్టణంలో అల్లరి రేపినవాడు. అలాంటి అల్లరి రేపిన బరబ్బాను యేసుక్రీస్తుతో ఎట్లా పోలుస్తాం అని మీరు అంటారు. ఇదే ప్రశ్న, ఈ ఇద్దరిలో ఎవరు మీకు కావాలి అని అంటే యావత్ యెరూషలేం పట్టణం అంతా ఏమని కేకలేసిందో తెలుసా? మాకు బరబ్బానే కావాలి. మరి ఏ నేరం చేయని ఈ యేసుక్రీస్తుని ఏం చేయమంటారు అనే లోపే ఈయనను సిలువ వేయుడని ఆ పట్టణం అంతా మారుమోగేటట్లుగా కేకలు వేస్తున్నారు. ఎవరు మీకు కావాలి అని అంటే మాకు బరబ్బానే కావాలి అని అన్నారు. దైవజనమా, ఈ మాట విన్నప్పుడు అరే వాళ్ళు ఎంత పిచ్చినాయాలిరా, బరబ్బాని ఎట్లా కోరుకున్నారు అని అనిపించింది కదా. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఆ ఇద్దరు నిలవబడినట్లుగానే ఈరోజు కూడా నీ ఎదుట మంచి చెడు ఎప్పుడు నీ ఎదుట నిలవబడతాయి. పవిత్రత అపవిత్రత ఎప్పుడు నీ ఎదుట నిలవబడతాయి. దేవుడు దేనికి నిన్ను బలవంతం చేయడు. ఈ రెండిట్లో ఇది మేలు, ఇది కీడు, బట్ ఆప్షన్ ఈజ్ యువర్స్, చాయిస్ ఈజ్ యువర్స్. దేన్ని ఎన్నుకుంటావో, ఏది వదులుకుంటావో ఆప్షన్ నీది అని ఈరోజు కూడా దేవుడు ఈ రెండు మన ఎదుట ఉంచాడు. ఎక్కువ శాతం ఇప్పుడు మీరు అనొచ్చు, వాళ్ళు బరబ్బాను కోరుకున్నారా, యేసును కోరుకున్నారా? మీరైతే ఈ ఇద్దరిలో ఎవరిని కోరుకుంటారు? అవునా? సరే, ఇప్పుడు ఒక మాట అడుగుతా. ఇక్కడ సెల్ ఫోన్ ఉంది, ఇక్కడ బైబిల్ ఉంది. టకామని మీ చేయి దేన్ని పట్టుకుంటుంది? మరి ఇందాక యేసును కోరుకుంటామన్నారుగా. పట్టుకునేది సెల్ ఫోనేగా. ప్రక్కనే బైబిల్ ఉంది. నువ్వు బైబిల్ పట్టుకుంటావా, సెల్ ఫోన్ పట్టుకుంటావా అంటే టకామని నీ చెయ్యి వేలేది సెల్ ఫోన్ దగ్గరికే వెళ్తుంది. ఎట్లాగో ఒక మాట చెప్తా. ఈ ప్రక్కన చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, పీతల ఫ్రై, కప్పల ఫ్రై, చేపల ఫ్రై, రకరకాల వెరైటీ భోజనాలన్నీ ఇటు పక్కన ఉన్నాయి. ఇటు పక్క కాకరకాయల కూర ఉంది. ఈ రెండిట్లో ఏది ఎన్నుకుంటారు చెప్పండి? మీరు గుడ్ ఫ్రైడే రోజు ఈ సోదం తీసుకురాకండి అనకండి. ఈ రెండిట్లో ఏది కోరుకుంటారు? కాకరకాయని ముట్టుకునేవాడు ఒకడు ఉండడు. అసలు దాని వైపు చూస్తేనే నా వాంతి వస్తుంది అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు అసలు కాకరకాయ నాకు అరగనే అరగదు అంటాడు. బాబు, ఈ రెండిట్లో ఏది కావాలి నీకు అని అంటే ఏ వ్యక్తిని చూసినా రుచికరమైన దాన్నే కోరుకుంటాడు. ఈరోజు సర్వ సమాజం ఎదుట
లోకం నిలవబడింది, క్రీస్తు నిలవబడ్డాడు. ఎవరు మీకు కావాలి అని లోకాన్ని అడిగితే, లోకంలో ఉన్న మనుషులను అడిగితే లోకాన్నే కోరుకుంటారు, క్రీస్తును వదులుకొని చివరికి బ్రతుకులో శాపగ్రస్తులు అయిపోతున్నారు. దైవజనమా, ఈరోజు నీ ఎదుట కూడా లోకం నిలవబడింది, క్రీస్తు నిలవబడ్డాడు. యేసు క్రీస్తును గనక నువ్వు కోరుకోగలిగితే నీ బ్రతుకు, నీ కుటుంబ బ్రతుకు, నీ పిల్లల బ్రతుకు ధన్యకరమయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నేను పుట్టిన నాటి నుండి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను. నేటి వరకు నేను తీసుకున్న నిర్ణయాలన్నింటిలో అతి శ్రేష్టమైన నిర్ణయం ఏంటో చెప్తా. దానికి ముందు కొన్ని నిర్ణయాలు తీసుకున్నా. 10వ తరగతి పూర్తయిన వెంటనే పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకున్నా. ఆ రోజుల్లో ఏది చదివితే ఏది బాగుంటుందో అంత తెలియని రోజుల్లో నా తండ్రి గైడెన్స్ వల్ల 10th క్లాస్ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలనుకున్నా. చక్కగా ఏలూరులో చదువుకున్నా. 80%తో బయటకు వచ్చా. హైదరాబాదులో ఇంజనీరింగ్ జాయిన్ వచ్చాను. ఓ మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇలా ఎన్నో శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకున్నా. నేను పాలిటెక్నిక్ చదివే రోజుల్లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేటప్పుడు అప్పటికి నా క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు 24 గంటలు ఏమనే వాళ్ళు తెలుసా? ఒక పిచ్చోడా, యవన వయసు ఐస్ క్రీమ్ లాంటిది, అనుభవించకపోతే ఆటోమేటిక్గా కరిగిపోద్ది. ఇది అనుభవించాల్సిన వయసు. ఒక వయసు వచ్చిన తర్వాత మనం భక్తిగా బ్రతకొచ్చు. ఈ లోకంలో చూడాల్సింది చూడాలి, చేయాల్సింది చేయాలి, తాగాల్సింది తాగాలి, అనుభవించాల్సింది అనుభవించాలి. మేము చదువుకునే రోజుల్లో ఒక డైలాగ్ ఉండేది, అనుభవించు రాజా అనండి ఒకసారి. వద్దులే, ఆగదాం. ఈ డైలాగ్ ఒక ఫెమిలియర్. అనుభవించు రాజా అనేవాళ్ళు. నేను మనిషినే కదా, నేను యవనస్తునే కదా, శరీరంలో కొన్ని కోరికలు ఉంటాయి కదా. లాగుతూ ఉంది అంటారు కదా, పీకుతుంది అంటారు చూసారా? లాగుతుంది, మనసట్టు బీగుతుంది, వెళ్దాం అనిపిస్తుంది. బాబోయ్ ఒకరోజు భయం అనిపించింది. ఒకరోజు అనుకోకుండా జనవరి 1 ఇక పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్కి వచ్చాను. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత జనవరి 1వ తారీఖు మా ఫ్రెండ్స్ అంతా కలిసి, ఇంకా వచ్చే జనవరి మనం ఉండవరా, ఎటోలు అటు వెళ్ళిపోతాం, మన స్నేహానికి తీపి గుర్తుగా అనండి, మన స్నేహానికి తీపి గుర్తుగా మందు పార్టీ చేసుకుందాంరా, రెండ్రా మందు తాగుదాం అన్నారు. నాకు అలవాటు లేదురా. నేను పుట్టినప్పటి నుంచి అసలు ఆ వాసన కూడా నేను ఎరగను, నాకు అలవాటు లేదురా అంటే, మాకేమైనా అలవాటు ఉందా, స్నేహం కొరకు తాగుదాంరా అన్నారు. స్నేహం కొరకు కలిసి భోజనం చేద్దామంటే బాగుంది, కాసేపు మాట్లాడుకుందామంటే బాగుంది, ఈ తాగుడు సెక్షన్ నాకు కుదరదురా అంటే ఒకడేమన్నాడు తెలుసా? నువ్వు దాగనంటే ఈ బీరు బాటిల్ పగలగొట్టి పొడుచుకొని చచ్చిపోతా అన్నాడు. నేనేం తక్కువ తినలా. పొడుచుకోరా, వద్దంది, ఎవరు పొడుచుకో. అరే మరి స్నేహం అంటే ఏంటిరా అన్నాడు. నాకు అలవాటు లేదురా నాయన, నన్ను అనవసరంగా లాగొద్దు అని చెప్పా. ఈలోపు ఒకడు అన్నాడు, నువ్వు తాకపోయావురా, మా సంతోషం కోసమైనా నువ్వు జరదాకి వెళ్ళి సరదాగా తినాలరా అన్నారు. సరిగా అలాగని వాళ్ళు అన్నారని కాదు, కానీ మనం కూడా మనుషులమే కదా, ఒకసారి తింటే పర్వాలేదు కదా అన్నట్టుగా సరే కట్టించండి రా అన్నాను. ఆ పాన్ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి మత్తు బాగా ఎక్కేదాన్ని ఎక్కువ రాయమన్నాడు. వాస్తవంగా కొంచెం పల్చగా అట్లా ఏమంటారు, పల్చటి రేకులాగా అట్లా పోస్తారు. పోయటం కాదు, ఏకంగా ఒక 1/4 కిలో వేసినట్టు వేసాడు. పొట్లం కట్టి వాడు నా చేతికి ఇస్తా, రూమ్కి వెళ్ళిన తర్వాత తినరా, ఇక్కడ తినొద్దు, అలాగని మధ్యలో కూడా తినొద్దు అన్నాడు. అరే ఇది తింటే ఎట్టుంటుందిరా అన్న. ఏమన్నాడు తెలుసా? అసలు తింటే ఎట్టుంటుందో తెలుసురా అన్నాడు. తెలియకే కదరా నిన్ను అడిగేది, ఎట్టుంటుందిరా అన్న. ఎట్టుంటుందంటే అట్టుంటుంది అన్నాడు. అది కాదు నేను అడిగేది, ఎట్టుంటుందన్న అంటాడు. అరే ఎట్టుంటుందంటే అట్టుంటుంది అన్నాడు. ఎట్టుంటే అట్టుండేది ఏంటి, ఎట్టుంటుందన్న. అది ఊహకందనిది, వర్ణన కందనిది, పదజాలానికి అందని వర్ణన అన్నాడు. వాడు ఎట్టుంటుందో అనేసరికి నా మనసులో కూడా తింటే ఎట్టుంటుందో అనుకున్నా. అయితే వాడు పొట్లం జేబులో పెట్టేటప్పుడు హెచ్చరిక, రోడ్డు మీద తినొద్దు, రూమ్కి వెళ్ళిన తర్వాత తిని అన్నాడు.
ఒక పావు కిలోమీటర్ మా రూమ్కి వెళ్ళేదాకా, నడుచుకుంటూ వెళ్ళేదాకా ఇది తింటే ఎట్టుంటుందో అని నా లోపట మూడో ప్రపంచ యుద్ధం జరిగింది. ఒక రకంగా వాడు రోడ్డు మీద తినొద్దు అన్నాడు కదా, తినొద్దు. రూమ్కి వెళ్ళిన తర్వాత తిందాం. అరే ఎట్టుంటుందో అన్నాడు కదా, ఒకసారి తింటే పోలా అని ఒక పావు కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఆగలేక ఏదైతే అయింది తినేసేద్దామని ఆ పొట్లం బయటకు తీసి పేపర్ బయట పడేసి మొత్తానికి ఆ పాన్ నోట్లో వేసుకొని 1/2 నిమిషంలో పసా నవిలిందే తెలుసు, తర్వాత ఏమైందో తెలియదు. నవిలిందే తెలుసు, ఆ తర్వాత ఏమైందో తెలియట్లా. ఏం జరిగిందో తెలుసా? కళ్ళన్నీ బయటలు కమ్మిపోయినాయి. అసలు ఈ మనిషికి ఏం స్పృహ లేదు. దారి కనపడుతుంది కానీ నేల మీద కాలేస్తున్నాను కానీ కాలు నేల మీద ఆడినట్లేదు, భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నట్టుంది. అరే నేల మీద వేస్తున్నాం కదా, లేదు పడినట్లేదే. ఈ తాగుబోతోళ్ళు తాగిన తర్వాత ఎందుకు తోలుతారో తెలుసా? ఆడి కాలు నేల మీద పడిద్ది కానీ పడినట్టు అనిపించదు. ఇంకా పడలేదు అన్నట్టుగా ఇట్లా తోలుతాడు. నాకు అర్థం కాక ఈ జరదాకిళ్ళి తింటే ఎట్టా ఉంటుందో అన్నాడు. ఎట్టుందేంటి, ఎట్టా ఉంటుందో? ఇప్పుడు వెళ్ళిపోయింది. మొదటి పొర తీసేటప్పుడు అనుకుంటాడంటే లోపట ఏముందో ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ పై పొర తీసినప్పుడు లోపట ఏదో ఉండి ఉంటుంది. రెండో పొర తీసినప్పుడు లోపట ఏదో ఉంటుంది. మూడో పొర తీసినప్పుడు లోపట ఏముంటుంది, ఏదో ఉంటుంది. మొత్తం పొరలు తీసిన తర్వాత ఏమీ ఉండదు. ఇది ఎట్టాగుంటుందో అన్నాడు. ఏమి లేదేంటి, ఇట్లా కళ్ళు కనపట్ల, మొత్తం బయలు కమ్ముతుంది, దారి కనపట్లేదేంటి అని చెప్పి ఇక ముందుకెళ్తే ఏ ట్రాక్టర్ వచ్చి గుద్దిద్దో, ఏ లారీ వచ్చి గుద్దిద్దో, రోడ్డు మీద చావాల్సి వస్తుందిరా అని చెప్పి ఆ పక్కమట గోడ ఉంటే గోడను పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నా. మీ వట్లూరు దగ్గర అన్న మెల్లిగా గోడ పట్టుకొని వెళ్తున్నా. ఈలోపు సరిగ్గా మా ఇంటి ఓనర్ గారు అప్పుడే ఎదురు వస్తున్నాడు. నన్ను చూసాడు. అబ్బాయ్ ఏంటి ముసలోడు నడిచినట్టు గోడ పట్టుకొని నడుస్తున్నావు అన్నాడు. నేను అన్నా, ఎండ దెబ్బ తగిలింది సాంబయ్య గారు అన్నా. ఆయనేమన్నాడు తెలుసా? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలా, నీకు నిండు చలికాలంలో ఎండ దెబ్బ తగిలింది, అది జనవరి. నిండు చలికాలంలో నీకెట్లా ఎండ దెబ్బ తగిలింది? నేను అన్నా, దాన్ని కవర్ చేస్తున్నాం, మాకు అంతే జరిగిద్దిలేండి అన్నా. ఎట్టా ఉంటుందో అనుకుంటే తింటెట్టుందేంటి. మొత్తానికి రూమ్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి మొత్తం కక్కేసి జీవితంలో ఇంకెప్పుడు ఎలాంటి పనికిమాలిన కార్యక్రమం చేయకూడదు. ఇది మనుషులను భ్రమపరిచే ఒక పాప సంబంధమైన కార్యక్రమం. ఏదో ఉందని భ్రమపడి వ్యసనాలకు బానిసలై జీవితాలు నీరుగార్చుకుంటున్నారు. మొత్తం కక్కేసి చెయ్యి ఇంకెప్పుడు దీన్ని ముట్టుకోకూడదని చెప్పి రూమ్లోకి వెళ్ళి సాపేసుకొని పండుకున్నా. విచిత్రం ఏంటో తెలుసా? సాపేసుకొని నేల మీద పండుకున్న నేల మీద ఉన్నట్లేదు. మన పల్లెటూళ్ళలో తాడుకి కట్టి ఉయ్యాలు ఊగుతారు చూసారా? నేల మీద పండుకున్న ఉయ్యాల్లో ఊగినట్టుంది. అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఓ చిన్న సంఘటన ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. దర్శించినప్పుడు నా హృదయం ప్రేరేపించబడింది. లోకం కావాలా, క్రీస్తు కావాలా? లోకం కొరకు బ్రతుకుతావా, క్రీస్తు కొరకు బ్రతుకుతావా? ఈ రెండు ఆలోచనలు నా మధ్యలో ఉన్నాయి. యవన వయసేమో లోకాన్ని కోరుకుంటుంది, హృదయమేమో క్రీస్తును కోరుకుంటుంది. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ చివరికి ఏ నిర్ణయం తీసుకున్నాను తెలుసా? ఏదేమైనా యేసు క్రీస్తే నాకు కావాలి, బ్రతికిన కాలమంతా యేసు కొరకే బ్రతకాలి అని నా నిండు యవన వయసులో 19వ సంవత్సరంలో యేసు కావాలని, యేసు కొరకు బ్రతకటం కొరకు తీర్మానం చేసుకొని యేసు వైపు తిరిగా. ఆ ఒక్క నిర్ణయం యేసు కావాలి అన్న ఒక్క నిర్ణయం పల్లెటూరులో పుట్టిన నన్ను ఆ కృపగల దేవుడు లేవనెత్తి ఈరోజు ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. ఒకవేళ క్రీస్తు కావాలనే నిర్ణయమే కనుక తీసుకోకపోతే
స్నేహితులు చెప్పిన మాటకు లోబడి ఏ త్రాగుడు అలవాటుకో, ఏ సినిమాలకో, ఏ జోదానికో, ఏ అపవిత్రమైన కార్యక్రమాలకో ఒకవేళ నేను బానిసనై ఉంటే బ్రతుకు బుగ్గిపాలయ్యేది. ప్రజలకు దీవెన కారణంగా ఉండటం దేవుడు ఎరుగు. నా బ్రతుకు నేను శాపగ్రస్తునిగా మార్చుకున్న వాడిని అవుతాను. నా 19వ ఏట లోకం నా ఎదుట ఉంది, క్రీస్తు నా ఎదుట ఉన్నాడు. దేవుని అనంత కృప, క్రీస్తు వైపు అడుగులు వేశా. లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా దేవుడు మార్చాడు. యవన తమ్ముడు, నా వైపు చూడు. నీ ఎదుట ఈ 2 ఉన్నాయి. ఏది నువ్వు కోరుకుంటావు? త్రాగుడు నీ వైపు ఉంది, దేవుడు నీ వైపు ఉన్నాడు. సినిమా నీ వైపు ఉంది, దేవుడు నీ వైపు ఉన్నాడు. అపవిత్రమైన కామకత్వం నీ ఎదుట ఉంది, పవిత్రుడైన దేవుడు నీ ఎదుట ఉన్నాడు. ఈ రెండిట్లో వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఏది నువ్వు కోరుకుంటావు? ఈ మధ్యాహ్నం దేవుడు అడుగుతుండగా, దేవా ఈ చిన్న జీవితం నీ కొరకు బ్రతుకుతా యేసయ్యా, ఈ చిన్న జీవితం నీ మార్గంలో నడుస్తా యేసయ్యా, నడవగలిగే శక్తి నాకు లేదు, నడవాలనే ఆశ ఉందయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానని ఒక్కడుగు నువ్వు ముందుకే నిన్ను నడిపించడానికి 99 అడుగులు దేవుడు వేసి నీ చెయ్యి పట్టుకొని ఎన్నడూ జారిపోకుండా క్రీస్తు మార్గంలో నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. బరబ్బా కావాలా, క్రీస్తు కావాలా? ఈ వెర్రి జనం ఎవరిని కోరుకున్నారు అంటే బరబ్బాని కోరుకున్నారు. ఎవరు బరబ్బా? సృష్టించబడిన ఒక సాధారణమైన మనుష్యుడు. యేసుక్రీస్తు ఎవరు? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. విన్నారు ఈ మాట? ఎవరు బరబ్బా? దేవుని చేత సృజించబడిన ఒక సాధారణమైన మనుష్యుడు. మరి యేసుక్రీస్తు ఎవరు? సృజించబడిన వాడు కాదు, సమస్త మానవాళిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు కూడా చూడండి, లోకం సృష్టికర్త వైపు వెళ్తుందా, సృష్టి వైపు వెళ్తుందా? ఒకసారి చెప్పండి. లోకం ఎవరిని కోరుకుంటుంది? సృష్టిని కోరుకుంటుంది. మనుషులను పూజించాలని, శరీరాన్ని ధరించిన వ్యక్తులను పూజించాలని సృష్టికర్తను విడిచిపెట్టి లోకం సృష్టి వైపు వెళ్తుంది. దీని గురించే అపోస్తలుడైన పౌలు వారు రోమాపత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. ఆ 23 నాతో కలిసి చెప్పండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఒకసారి నా వైపు చూడండి. దేవుడు అక్షయుడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త. సృష్టికర్తను ఆరాధించకుండా సృజించబడిన మనుషులను, పక్షులను, చతుష్పాద అంటే అదే చెప్పండి, చతుష్పాద జంతువులను, చివరికి పురుగులను కూడా వదిలిపెట్ల, పురుగులను కూడా ఆరాధిస్తున్నారట. దేవునికి చెందాల్సిన మహిమ ఎవరికి ఆపాదిస్తున్నారు? మనుష్యులకి. దేవుని ఆరాధించాల్సిన ప్రజలు జంతువులను, ప్రాకే పురుగులను, పక్షులను ఆరాధించి ఆరాధికులుగా మారిపోతూ ఉన్నారు. దైవజనమా, నీకు పురుగు కావాలా, క్రీస్తు కావాలంటే లోకం ఎటువైపు వెళ్తుంది? మీకు జంతువు కావాలా, దేవుడు కావాలంటే లోకం ఎటువైపు వెళ్తుంది? మాకు జంతువే దేవుడు అంటున్నారు, మాకు పురుగులే దేవుడు అంటున్నారు, మాకు పక్షులే దేవుడు అంటున్నారు, మాకు మనుషులే దేవుడు అంటున్నారు. సృష్టి లోకంలో ఉన్న ప్రతి ప్రజ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వైపు పరిగెత్తుతూ ఉన్నారు. దైవజనమా, యేసుక్రీస్తును మాత్రమే నీవు నేను ఎందుకు నమ్మాలంటే, యేసుక్రీస్తు సృజించబడిన వాడు కాదు, మనుషుల స్వహస్తాలతో నిరూపించబడిన వాడు కాదు, మనుషుల చేత తయారు చేయబడిన దేవుడు కాదు. ఈ దేవుడు మనుషులనే తయారు చేసిన దేవుడు.
ఈ దేవుడు సృష్టినే సృష్టించిన దేవుడు. నీకు సృష్టి కావాలా, సృష్టికర్త కావాలా? బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాస్తుంది, ఇశ్రాయేలీలారా, సూర్య చంద్ర నక్షత్రాదులకు మీరు పూజ చేయొద్దు. అఫ్కోర్స్ కొంతమంది వాటిని విశ్వసించే వాళ్ళు ఉంటారు. క్రైస్తవుడు సూర్యుడిని పూజించకూడదు, సూర్యుడిని సృష్టించిన దేవుణ్ణి పూజించాలి. క్రైస్తవుడు చంద్ర నమస్కారాలు చేయకూడదు, చంద్రుని సృష్టించిన దేవునికి మనం నమస్కారం చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ దేవునికే నమస్కారం చేయాలి? ద్వితీయోపదేశ కాండంలో అక్కడ అంటాడు, సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకు నేను వాటిని పంచిపెట్టా. ఎలా? పగటిపూట వెలుగునివ్వటానికి సూర్యుడిని, రాత్రిపూట వెన్నెలనివ్వటానికి చంద్రుణ్ణి, కాలాలను తెలియచేయటానికి నక్షత్రాలను దేవుడు కలుగు చేశాడు. వాళ్ళు ఎవరై అంటే పంచి పెట్టబడిన వారు. అనండి ఒకసారి, వినపడలా. ఎంత జ్ఞానం కలిగిన మనిషి అయినా పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు, పంచి పెట్టిన వాణిని ఆరాధిస్తాడు. విన్నారు ఈ మాట? పంచి పెట్టబడిన వాటిని అనుభవిస్తాడు. ఎవరైతే వాటిని పంచిపెట్టారో పంచిపెట్టిన వాణిని మాత్రమే ఆరాధిస్తారు. ఇట్లా చెప్తే మనకు అర్థం కాదు, కానీ మన భాషలో చెప్తా. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడేకి వచ్చిన మీ అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా తలో ₹1,00,00,000 పంచిపెట్టాను అనుకోండి. నేను ఎవరికి అవేనండి, తలో ₹1,00,00,000 పంచిపెట్టాను అనుకోండి. ₹1,00,00,000 పంచిపెడితే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఎట చూస్తున్నారంటే, ముందు పంచిపెట్టనండి, ఆ తర్వాత కార్యక్రమం చెబుతాం అన్నట్టు. కాదు. వినండి. ఓ ₹1,00,00,000 పంచిపెడితే ఆ ₹1,00,00,000 ఒక ₹50 లక్షల పెట్టి ఫ్లాట్ కొంటారు, ఓ 20 లక్షలు పెట్టి కారు కొంటారు, ఇంకో 30 లక్షల పెట్టి ఏదో ఒకటి కొంటారు. నేను పంచిపెట్టిన వాటిని అనుభవిస్తా. మా జెర్మియా అన్న దేవుడు అబ్బబ్బబ్బబ్బా గుడ్ ఫ్రైడేకి వెళ్ళిన సందర్భంగా ఒక శుభవార్త చెప్పి మాకు తలో ₹1,00,00,000 పంచిపెట్టాడు. ఆయన నిండు 100 ఏళ్ళు, 150 సంవత్సరాల, సరే 200 అనుకోండి, నిండు 100 ఏళ్ళు బ్రతకాల, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని పంచిపెట్టిన నన్ను పొగుడుతారు, పంచిపెట్టిన దానిని అనుభవిస్తారు. అట్లా కాకుండా ఆ ₹1,00,00,000 చుట్టూ తిరుగుతా, నా ₹1,00,00,000 ఆడి చుట్టూతో తిరిగే వాళ్ళని ఎరగడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. సృజించబడిన బర్నబా కావాలా, సృష్టిని సృష్టించిన యేసు కావాలా అని అంటే, ఈ ప్రజలు సృష్టిని కోరుకున్నారు, సృష్టికర్తను విసర్జించారు. మనలో ఎవ్వరూ సృష్టిని కోరుకునే వాళ్ళగా కాదు, సృష్టికర్తను కోరుకునే వారిగా ఉందుముగాక. రెండో, ఎవరి బరబ్బా? చూడండి ఆ మాట, 27 మత్తయి సువార్త 16వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. టకమని నా వైపు చూసి సమాధానం చెప్పండి. బరబ్బా ఎవరట? బరబ్బా ఎవరట? ప్రసిద్ధుడు. పెద్దగా చెప్పండి. ఎందులో ప్రసిద్ధుడు? ఇంకోసారి చెప్పాలి. ఎందులో ప్రసిద్ధుడు? నేర చరిత్రలో ప్రసిద్ధుడు. నేర చరిత్రలో ప్రసిద్ధుడు. నేర చరిత్రలో ప్రసిద్ధుడైన బరబ్బా మాకు కావాలని యేసును ప్రక్కన పెట్టారు. నిజమే, ఈ కాలంలో చాలామంది, ప్రత్యేకంగా యూత్, ఎవరి బిడ్డల మధ్యలో పనిచేసే ఒక దురాత్మ ఏంటో తెలుసా? నేను సెలబ్రిటీ కావాలా, నన్ను 10 మంది గుర్తించాలా, నన్ను 10 మంది పొగడాలా, నేను అట్లా డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటే అదిరింది అని అనాలా, నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్, నా ఫోటో ఒకటి పోస్ట్ చేస్తే అచ్చం హీరోలాగా ఉన్నావా, అచ్చం హీరోలాగా ఉన్నాడు అని అనాలా, నన్ను జనం పొగుడుతూ ఉండాలా, జనం నన్ను చూసి కేరింతలు కొట్టాలని
గమనించండి, నేను సెలబ్రిటీగా ఉండాలని లోకం కోరుకుంటుంది, కానీ క్రైస్తవుడు నేను కాదయ్యా, నా జీవితం ద్వారా మీరు సెలబ్రిటీగా ఉండాలి, నా జీవితం ద్వారా మీరు మహిమపరచబడాలి. క్రైస్తవుడు తన జీవితంలో దీన్ని కోరుకునేవాడిగా ఉండాలి. నిజమే, ఈ కాలంలో సెలబ్రిటీ అవటానికి, ఎక్కువ మందికి పరిచయం అవటానికి, ఎక్కువ మందితో కమ్యూనికేషన్ పెంచుకోవటానికి, పలానా వ్యక్తి, ఓ పలానా ఆవిడ అని 10 మందికి తెలియటానికి ఎన్ని రకాల తంతులో, టిక్టాక్లో డ్యాన్సులు, వాట్సాప్ స్టేటస్లో చిన్న చిన్న లేనిపోయిన పనికిమాలిన కార్యక్రమాలు. ఈ మధ్య ఒక 2 వారాల క్రితం ఒక అమ్మాయి తన అందరికీ తెలిసిపోవాలని, ఇన్స్టాలో తనకు ఫాలోవర్స్ పెరగాలని వాళ్ళ నాన్నను గోని సంచులో పెట్టి పార్సిల్ ఆఫీస్కి వచ్చి ఈ పార్సిల్ తీసుకెళ్ళండి అన్నట. వాళ్ళు పార్సిల్ వెయిట్ చెక్ చేద్దామని పార్సిల్ వైపు చూస్తే, ఆ పార్సిల్ వైపు చూస్తే లోపల కదులుతున్నట్టుందట. అరే పార్సిల్ కదలదే, ఏంటి లోపల కదులుతున్నట్టుంది? అమ్మా ఏంటి పార్సిల్ సార్, పాలా 100 పోవాలి, అర్జెంటుగా ఎక్కించేయండి సార్. అమ్మ ఎక్కిస్తాం కానీ లోపల ఏదో కదులుతున్నట్టుందే. ఏమి లేదు సార్, ఎక్కించండి సార్. అమ్మ ఏదో కదులుతున్నట్టుందే అని ఓపెన్ చేసి చూస్తే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నాన్న అందులో ఉన్నాడు. ఏమయ్యా ఇందులో ఉన్నావు? మా అమ్మాయికి ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలని, ఈ దసరా టైంలో బాగా ట్రాఫిక్ ఇదైపోతుంది, బస్సులో ఖాళీ దొరకట్లేదని, ఇదిగో సమాజానికి ఇది ఒకటి చూపించాలని చెప్పి మా నాన్న పార్సిల్లో పెట్టింది సార్. అమ్మ ఇన్స్టాలో ఫాలోవర్స్ పెరగాలని చేస్తే పోలీసు వాళ్ళు స్టేషన్లో వేశారు. ఎందుకు ఇట్లా? నేను సెలబ్రిటీ కావాలి, 10 మంది నన్ను గుర్తించాలి, 10 మంది నన్ను పొగడాలి. ఇలాంటి భయంకరమైన దురాత్మ ప్రజలను పట్టి పీడిస్తున్న చూడండి. కావాలంటే వద్దులే చిన్న అట్లా పెట్టి చాలు. సరే ఇంకొంచెం ముందుకను. అదిగో పొట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టు బయటకు వచ్చాడు. ఏం వెర్రితనం ఇది? ఏం వెర్రితనం? ఇదేం వెర్రితనం? ఎందుకు వెర్రితనం అంటే నేను 10 మందికి తెలియాలి. ఆ రోజుల్లో షాపూర్ కళావతి నగర్ మీదుగా వెళ్తున్నాం. అటు నుంచి ఒక కుర్రోడు వస్తున్నాడు. ఆ కుర్రోడిని ఒక విచిత్రమైన యాంగిల్లో చూశాను నేను. చుట్టూతో పూర్తిగా బోడిగుండు చేశాడు. ఈ మధ్యలో జుట్టు చూసారా, కోడి పుంజుకు పెట్టినట్టు పెట్టాడు. కోడి పుంజుకు లేచి చూసారా, అచ్చం ముళ్ళపంది జుట్టులాగా ఉంది. నేను కార్ డ్రైవింగ్ చేస్తా ఆ తమ్ముడు వైపు ఎట్టా చూస్తున్నా. నా వెనక నుంచి పోలీసు వాళ్ళు పాపం వాళ్ళు వేగంగా వస్తా ఈడు జుట్టును చూసి ఎట్లా చూసుకుంటా వెళ్తున్నారు. ఈలోపు పంది వచ్చింది. పాపం పోలీసు వాళ్ళ బండి పందికి తగిలింది. 2 పోలీసు అధికారులు పడిపోయారు. ఈడు ఆ దృశ్యాన్ని చూసి ఏదో నీటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆస్కార్ అవార్డు సాధించినట్లుగా ఫీల్ అయిపోతున్నాడు. నేను కారు ఆపి, కొంచెం చిన్న కుర్రోడు లాగే ఉన్నాడు, చిన్నోడు ఇటు రా అన్న అని దగ్గరికి పిలిచి, ఏమిరా ఈ జుట్టు అన్న. ఈ జుట్టు ఏంట్రా ఎట్లా పెట్టావు అన్న. ఏమంటాడు తెలుసా? అందుకు అని పోలీసు వాళ్ళ వైపు చూపిస్తున్నాడు. ఎందుకురా అంటే అందుకు అన్నాడు. అరే ఈరోజు న్యాయ వ్యవస్థ నిలవబడిందంటే ఆ పోలీసు వాళ్ళ దయవల్లనేరా, అందుకని వాళ్ళ వైపు చూపిస్తావేంట్రా అని అంటే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మీరు పాస్టర్ గారు లాగున్నారు, మీరు వెళ్తా నా వైపు ఎందుకు చూశారు? నా వైపు చూసేటట్టుగా చేసింది నా జుట్టు. నేను ఎక్కడున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి. అది లోకస్తులు కోరుకునేది, అది లోకపు మనుషులు కోరుకునేది. తల్లి నీ కట్టు, నీ వస్త్రధారణ, నీ వేషధారణ, లోకంలో నువ్వు జీవించే విధానం, నీ వస్త్రధారణలో కూడా సమాజానికి నువ్వు క్రీస్తును చూపించేదిగా ఉండాలి. నువ్వు వేసుకునే డ్రెస్ స్టైల్ కూడా నీ వస్త్రాలలో యేసును లోకానికి చూపించే వ్యక్తిగా దేవుని కొరకు మనం బ్రతకాలి.
ఈరోజు లోకంలో చాలామంది, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలకు నా మనవి, ఈ ఫేస్బుక్లో ఆ జెంట్స్ని ఫాలో అయ్యి, ఈ జెంట్స్ని ఫాలో అయ్యి, ఆ అబ్బాయిల్ని ఫాలో అయ్యి, ఈ అబ్బాయిల్ని ఫాలో అయ్యి నాకు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండాలని యవ్వన బిడ్డలు ఫేస్బుక్ వైపు వెళ్తున్నారు. ఒక తండ్రిగా మీకు చెప్తున్నాను, చదువుకునే మీకు ఫేస్బుక్ ఎందుకు? చదువుకునే మీకు ఇన్స్టాగ్రామ్ ఎందుకు? ఆడెవడో ముక్కు ముఖం తెలియని వాడితో నువ్వు చాటింగ్ చేయటం ఏంటి? ఫేస్బుక్ నువ్వు కోరుకుంటున్నావంటే నీవు బరబ్బాను కోరుకున్న దానివే. ఇన్సాను కోరుకొని 24 గంటలు వాటితో నువ్వు మమేకమైపోతున్నావంటే విను ఈ మాట, నీవు బరబ్బాను కోరుకున్నటువంటి దానివే. ఎందుకు క్రైస్తవులకి ఇవి? ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు?